ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫోన్పే అనే కంపెనీ నుంచి అయితే ఒక మంచి వర్క్ ఆపర్చునిటీ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, మనం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి చేసుకోవాలి, అది కూడా బెంగళూరు లొకేషన్లో. ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ రోల్ చూసుకుంటే అడ్వైజర్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ. ఇక జాబ్ రోల్ తెలుసుకున్నాం. పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ పైన క్లిక్ చేసి పెట్టుకుంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ప్రతిసారి చెప్పినట్టు లాస్ట్ అప్డేట్ ఏదైనా మిస్ అయ్యింటే మా ఛానల్ని ఓపెన్ చేసి అక్కడ వ్యూ ఛానల్ పైన క్లిక్ చేశారంటే మా లాస్ట్ అప్డేట్ అయితే ఉంటుంది. అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ ల్యాగ్ లేకున్నట్టు సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా, మీకు అర్థమయ్యే భాషలో అయితే నీట్గా అయితే మన భాషలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మన రాయలసీమ భాషలో. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫోన్పే ఇది చాలామందికి తెలిసిన విషయం. ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ బ్యాంకులో కాదు, మనం ఫోన్పే ద్వారానే చాలామంది యూజ్ చేస్తుంటాం. రోజుకు వేల మంది, లక్ష మంది, కోట్ల మంది మనం యూజ్ చేస్తున్నాం ఫోన్పేని. ఇక్కడ మనకు మామూలుగా ఫోన్పే యూజ్ చేస్తుంటాం కాబట్టి చాలా సందర్భాల్లో మనకు వచ్చే ఇష్యూస్ చూసుకుంటే టెక్నికల్ ఇష్యూస్. అది ఒక్కోసారి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది, మధ్యలో ఆగిపోతుంది, ట్రాన్సాక్షన్ పెండింగ్ పడుతుంది. ఒక్కసారి ట్రాన్సాక్షన్ పెండింగ్లో పడినప్పుడు మన అమౌంట్ కట్ అవుతాయి, బట్ మనకు తిరిగి రావు, అవి 24 hours తర్వాత వస్తాయి. ఇలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మీరు ఎటువంటి కాల్స్ చేయవలసిన అవసరం లేదు. ఎవరికైతే ఈ టెక్నికల్ ఇష్యూ ఉంటుందో వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. వాళ్ళు కాల్ అటెంప్ట్ చేసి మీరు సింపుల్గా వాళ్ళ ప్రాబ్లమ్ని అయితే, వాళ్ళ ఇష్యూని అయితే సాల్వ్ చేయాలి. మీకు వర్క్ అయితే ఇంతే సింపుల్గా ఉంటుంది. దీనికోసం వాళ్ళు ఆఫర్ చేస్తున్న శాలరీ చూసుకుంటే మంత్లీ 35,000 పర్ మంత్. దీంతోపాటు మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవేంటో వీడియోలో పూర్తిగా చూద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, చెప్పాను కదా, ఇక్కడ చూసుకోండి. దీనికోసం ఎనీ డిగ్రీ, ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ క్యాండిడేట్స్ హ్యావ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్స్ అయితే ఉండాలి. గుడ్ లర్నబిలిటీ, యాక్టివ్ లిజనర్. చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం కాల్స్ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి మంచిగా వాళ్ళు చెప్పిన ఇష్యూని అయితే మీరు విని వాళ్ళకైతే ప్రాబ్లమ్ చేయాలి. ఇక్కడ ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. మల్టీ టాస్క్ ప్రొజెక్ట్ చేసి, అలాగే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, ఆ 2 లాంగ్వేజ్లు అయితే మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలి. మీకు హిందీ మేనేజ్ చేస్తే సరిపోతుంది, బట్ ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీ రావాలి. ఇక 10+2+3 మ్యాండేటరీలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ప్లస్ దాంతోపాటు 0 to 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం స్పోకన్ ప్లస్ రిటర్న్ అంటే ఫ్రెండ్స్, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మనకు వచ్చేసి తెలుగు, కన్నడ, తమిళ్, ఈ లాంగ్వేజెస్లో ఏదైనా వచ్చినా కూడా మీకు బెనిఫిట్సే. ఎందుకంటే ఇక్కడ మనకు కాల్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు మనకు తెలుగు వాళ్ళు కావచ్చు, హిందీ వాళ్ళు కావచ్చు, ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు, తమిళ్ వాళ్ళు కావచ్చు, కన్నడ వాళ్ళు కావచ్చు. బట్ 3 లాంగ్వేజెస్ని మీరు ఏదైనా ఒక్క లాంగ్వేజ్, ఎక్స్ట్రా లాంగ్వేజ్, సౌత్ లాంగ్వేజ్ వచ్చినా కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. అలాగే మీకు లంచ్ అవర్స్, మీకు లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 5 days వర్కింగ్ ఉంటుంది. ఇక్కడ మనం బెనిఫిట్ చూసుకుంటే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి, వెల్నెస్ ప్రోగ్రాము, ఫైనాన్షియల్ సపోర్టు, మొబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక దీనికోసం అప్లై చేసుకోవడానికి మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు లింక్డ్ఇన్ నుంచి వచ్చింది కాబట్టి ఎలా అప్లై చేసుకోవాలని చూపిస్తాను. సింపుల్గా ఉంది, సింపుల్గా అప్లై చేసుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఇక్కడ రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఇచ్చేసి సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా స్టార్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం కంపల్సరీగా అయితే ఫిల్ చేయండి. స్కూల్, డిగ్రీ, అలాగే స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇచ్చేసేయండి. అండ్ అదర్ ఎడ్యుకేషన్, ఇక్కడ కంపెనీ నేమ్ మనం ఏదైనా వర్క్ చేస్తుంటే ఇస్తాం, లేకపోతే లేదు. ఇక స్టార్ట్ డేట్ అడిగాడు, ఎండ్ డేట్ అడిగాడు, మన దగ్గర లేదు కాబట్టి మనం వర్క్ చేయట్లేదు కాబట్టి వీళ్ళంటి కోసం స్టార్ట్ డేట్ ఈరోజు అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు డేట్, ఈరోజు ఈ ఇయర్ అక్కడ మనం ఎండ్ డేట్ కరెంట్ టిక్ పెట్టేసి సరిపోతుంది. ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతున్నాడు, అవసరమే లేదు. కరెంట్ కెరీర్ స్టేజ్ అడుగుతున్నారు, ఇచ్చేసేయండి. కరెంట్ కాంపిటీషన్ ఇచ్చేసేయండి. జెండర్, కరెంట్ ఇండస్ట్రీ, ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్, ఎస్. ఇక్కడ మీకు పర్సనల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వాటికైతే టిక్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేశారంటే ఒక మెయిల్ ద్వారా రిసీవ్డ్ మెసేజ్ అయితే వస్తుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కంపల్సరీగా మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కోసం, నెక్స్ట్ అప్డేట్ కోసం ఛానల్ను కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి.